చిన్న పిల్లల్లో హై ఫీవర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా? చిన్న పిల్లల్లో హై ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయా? హై ఫీవర్లో యాంటీబయాటిక్ ఖచ్చితంగా ఇస్తేనే తగ్గుతుందా? హలో అండి, నా పేరు డాక్టర్ జిలానీ. చిన్న పిల్లల్లో హై ఫీవర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా అనే క్వశ్చన్కి మన బాడీలో ఇన్బిల్ట్గానే బ్రెయిన్లో హైపోథలామస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బాడీ టెంపరేచర్లో మనకి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయినప్పుడు ఈ హైపోథలామస్ అనేది దాని న్యాచురల్ రూమ్ టెంపరేచర్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. నార్మల్గా హై ఫీవర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవ్వదు. అలాగే హై ఫీవర్ వల్ల చిన్నపిల్లల్లో ఫిట్స్ వస్తాయంటే వెరీ రేర్ అండి. ఓన్లీ 4% పిల్లల్లో మాత్రమే మనము ఈ పాసిబిలిటీ చూస్తాము. సో పేరెంట్స్ యొక్క హార్ట్ ఫేవరెట్ క్వశ్చన్, యాంటీబయాటిక్ ఇస్తేనే వైరల్ ఫీవర్ తగ్గుతుందా? ఆన్సర్ ఈస్ నో. సో లకీలీ 90% ఆఫ్ ద పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వెరీ రేర్. యాంటీబయాటిక్స్ అనేటువంటివి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ యాంటీబయాటిక్స్ పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూడాల్సి వస్తుంది పిల్లల్లో. గట్ మైక్రోబ్యాక్టీరియా, మంచి హెల్తీ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. రెండోది, ఇప్పుడున్న కాలంలో యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది చాలా ప్రివలెంట్ అయిపోయింది. రీసెంట్గానే మనము మైకోప్లాస్మా నిమోనియా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి అజిత్రోమైసిన్ అనేది పనిచేయట్లేదని చెప్పేసి చూసాము. మన హాస్పిటల్లో కూడా చాలా పేషెంట్స్ని మనం ట్రీట్ చేసాం. వాటి గురించి వేరే మందులు కూడా వాడాల్సిన అవసరం వచ్చింది. సో ఈ 3 విషయాల గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.